నమస్తే RTI 24 న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్. భారత్ చేరుకున్న రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్. ప్రధాని మోదీతో సమావేశం. దొంగే దొంగ అని అరిచినట్లు కేసీఆర్ వ్యవహరిస్తున్నారని విమర్శించిన బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్. సాయుధ దళాల పతాక దినోత్సవ నిధికి సీఎం జగన్ విరాళం. భద్రాచలం సీతారామచంద్ర స్వామికి మంత్రి కొడాలి నాని కానుక. 13 లక్షల విలువ చేసే కిరీటం సమర్పణ. రహానే గిల్ కు షాక్. ఆకాష్ చోప్రా ఫేవరెట్ జట్టులో దక్కని చోటు. లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్. మంగళవారం ఉదయం BSE సెన్సెక్స్ 57,125 పాయింట్లతో ప్రారంభం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తో ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్ లో సోమవారం సాయంత్రం సమావేశమయ్యారు. ఇరు దేశాధినేతల మధ్య ద్వైపాక్షిక సంబంధాలపై చర్చలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో పలు కీలక ఒప్పందాలపై వారు సంతకాలను చేయనున్నారు. కాగా అంతకుముందు భారత్ రష్యాల మధ్య జరిగిన 2+2 సమావేశాలు 4 కీలక ఒప్పందాలపై ఇరు దేశాలు సంతకాలను చేశాయి. రైఫిల్స్ తయారీలో పాటు రానున్న 10 ఏళ్ల రక్షణ సహకారంపై ఒప్పందం చేసుకున్నాయి. ఈ భేటీలో భారత్ రష్యా రక్షణ విదేశాంగ శాఖ మంత్రులు పాల్గొన్నారు. ఇరు దేశాల వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతంపై చర్చలు జరిపారు. భారత్ కు సహకారం అందించిన రష్యాకు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అభినందనలు తెలిపారు. ఒక దేశంతో బంధాన్ని బలోపేతం చేసుకోవడం అంటే మరో దేశాన్ని లక్ష్యంగా చేసుకున్నట్లు కాదన్న విషయం అర్థం చేసుకోవాలని పరోక్షంగా అమెరికాను ఉద్దేశించి అన్నారు. తాజా పరిస్థితులతో ఆసియాలో శాంతి స్థిరత్వం మెరుగుపడుతుందని రాజ్నాథ్ ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఇక రాత్రి 9:30 గంటలకు పుతిన్ రష్యాకు తిరిగి వెళ్లనున్నట్లు విదేశాంగ శాఖ వర్గాలు తెలిపాయి. ये आपका दूसरी विदेश यात्रा और भारत ने आपने जिस प्रकार से भारत के प्रति आपका लगाव है, इसका ये आपकी जो निजी प्रतिबद्धता है उसका ये एक प्रकार से प्रतीक है और भारत रशिया संबंधों का कितना महत्व है वो इससे साफ होता है और इसके लिए मैं आपका बहुत आभारी हूँ. Ваше превосходительство, мой дорогой друг, президент Российской Федерации Владимир Владимирович Путин, приветствую вас в день для 21-го ежегодного двустороннего саммита. Я также приветствую всех членов делегации Российской Федерации. Я знаю, что за последние практически 2 года это только ваш второй визит за рубежом. Это свидетельствует о вашей личной приверженности нашим отношениям. Несмотря на все сложности, связанные с пандемией, вы посещаете Индию, это говорит о вашей любви к Индии. कोविड की चुनौतियों के बावजूद भारत और रूस के संबंधों की रफ्तार में कोई बदलाव नहीं आया है. हमारी स्पेशल एंड प्रिविलेज स्ट्रेटेजिक पार्टनरशिप निरंतर मजबूत होती गई है. Несмотря на сложности пандемии, нет никаких изменений в темпе развития наших двусторонних отношений между Индией и Россией. Наше особо привилегированное стратегическое партнерство продолжает укрепляться. कोविड के खिलाफ लड़ाई में भी दोनों देशों के बीच बेहतरीन सहयोग रहा, चाहे वैक्सीन ट्रायल्स और उत्पादन में हो, मानवीय सहायता के लिए हो या एक दूसरे के नागरिकों की देश वापसी के लिए हो. борьбе против ковид сотрудничество между нашими странами было тесным, будто это испытание и производство вакцин.
гуманитарная помощь или помощь людям вернуться в свою родину в сложное время. Excellency, దొంగే దొంగ అని అరిచినట్లు కేసీఆర్ వ్యవహరిస్తున్నారని బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ విమర్శించారు. లోక్సభలో మాట్లాడిన ఆయన తెలంగాణలో రైతుల పరిస్థితి అత్యంత దయనీయంగా ఉందన్నారు. ధాన్యం సేకరణ ఒప్పందాన్ని కేసీఆర్ తుంగలో తొక్కారని మండిపడ్డారు. టీఆర్ఎస్ ప్రభుత్వం తీరుతో నష్టపోయిన రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ధర్మపురి అరవింద్ ఆవేదనను వ్యక్తం చేశారు. ఇటీవల ఏపీలో సంభవించిన వరదల వల్ల 1.85 లక్షల హెక్టార్ల పంట నష్టం జరిగిందని వైఎస్ఆర్సీపీతో ఎంపీ మార్గాని భరత్ అన్నారు. లోక్సభలో వరద నష్టంపై మాట్లాడిన ఆయన కేంద్ర ప్రభుత్వం అంచనాల ప్రకారం దాదాపు 6,000 కోట్ల నష్టం జరిగిందని వెల్లడించారు. వరదల సమయంలో ఏపీ ప్రభుత్వం తీసుకున్న చర్యలపై కేంద్ర బృందం సభ్యులు సంతృప్తి వ్యక్తం చేసినట్లు చెప్పారు. కిసాన్ రైళ్ల వ్యవస్థ రైతాంగానికి ఎంతో మేలు చేస్తోందని వైఎస్ఆర్సీపీ ఎంపీ బెల్లన చంద్రశేఖర్ అన్నారు. లోక్సభలో ప్రజా ప్రాముఖ్యత విషయాల చర్చ సందర్భంగా రైతు సమస్యలను ఆయన సభ దృష్టికి తీసుకువచ్చారు. కిసాన్ రైలు రవాణా వినియోగించుకుంటున్న రైతులకు ఇస్తున్న సబ్సిడీని ఏడాదికి 150 కోట్ల రూపాయలు పెంచాలని కోరారు. లోక్సభలో రఘురామకృష్ణంరాజు వ్యాఖ్యలను వైఎస్ఆర్సీపీ ఎంపీ మిథున్ రెడ్డి తిప్పికొట్టారు. బ్యాంకులను మోసం చేసి ప్రజాధనాన్ని కొల్లగొట్టిన రఘురామకృష్ణంరాజుపై 2 సిబిఐ కేసులున్నాయని గుర్తు చేశారు. భారత్ థర్మల్ పేరుతో రఘురామ తీసుకున్న 1,000 కోట్ల రుణాలపై సమగ్ర దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు. The suicides of farmers in the state of Telangana, so I request couple of minutes. Sir, in Telugu there is a proverb, donga donga, donge donga donga annattu, which Hindi version is ulta chor kotwal ko date. Today in Telangana this seems to be coming into life. The farmers of Telangana are in a very bad condition under the current state dispensation. The farmers in the state of Telangana are committing suicides because the state is not procuring in spite of an agreement in place with the center for procuring 60 lakhs metric tons of paddy. Between 2014 and 2020, more than 416 farmers have committed suicide only in Siddipet district, which is the home district of Chief Minister and Finance and Health Minister. Another reason for the increase in farmer suicides in Telangana is delay in procurement of paddy, due to which during the rains the produce stands damaged, resulting in irreparable loss to the farmers. The central government has never said that they will not procure rice from Telangana. Instead, the procurement of rice by FCI during the past 5 years has increased from 35.96 lakh metric tons to 94.53 lakh metric tons in 2020-21, an increase of over 3 times. In spite of this, the TRS MPs are creating the ruckus here, insulting the institution of parliament and people's mandate. Sir, 1 minute. Okay, sir. Regarding paraboiled rice, sir, the FCA has been communicating with the states since many years to reduce the production of paraboiled rice, as the states that consume paraboiled rice are now self-sufficient. There is another reason for going on in this process. The paddy which is procured in being distributed among all rice millers to make custom. నాగాలాండ్లో తీవ్రవాదుల కదలికలపై విశ్వసనీయ సమాచారం ఉన్నప్పటికీ వారిని గుర్తించడంలో భద్రతా దళాలు పొరపాటున పడడం వల్లే కాల్పులు జరిగాయని కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్పారు. ఈ ఘటనపై ప్రభుత్వం విచారణ వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు. ఈ ఘటనపై సిట్ 4 రోజులుగా విచారణ పూర్తి చేస్తుందన్నారు. భవిష్యత్తులో తీవ్రవాదుల ఏరివేత ఆపరేషన్లు చేపట్టినప్పుడు ఈ ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని అన్ని భద్రతా దళాలు సూచించారు. ఈ మేరకు షా సోమవారం లోక్సభలో ప్రకటన చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలియజేశారు. అమిత్ షా ప్రకటనపై కాంగ్రెస్, డీఎంకే, సమాజ్వాదీ పార్టీ, బీఎస్పీ, ఎన్సీపీ తదితర ప్రతిపక్షాలు అసంతృప్తిని వ్యక్తం చేశాయి. మృతుల కుటుంబాలకు నష్టపరిహారం, కాల్పులకు బాధ్యులైన వారిపై చర్యల గురించి ఆయన మాట మాత్రమైనా ప్రస్తావించలేదని మండిపడ్డారు. షా ప్రకటనను నిరసిస్తూ సభను నుంచి వాకౌట్ చేశాయి. టీఎంసీ వాకౌట్ చేయలేదు. ఎలాంటి ప్రశ్నలకు ఆస్కారం ఇవ్వకుండా హోంమంత్రి ఏకపక్షంగా ప్రకటన చేసి వెళ్లిపోయారని లోక్సభలో కాంగ్రెస్ పక్ష నేత అధిర్ రంజాన్ దుయ్యబట్టారు. అంతకుముందు నాగాలాండ్ ఘటనను ప్రతిపక్షాలు సభలో లేవనెత్తి కేంద్రం ప్రభుత్వం దీనిపై ప్రకటన చేయాలని డిమాండ్ చేశాయి. इस आशंका पर कि वाहन में संदिग्ध विद्रोही जा रहे थे, वाहन पर गोली चलाई गई, जिससे वाहन में सवार 8 व्यक्तियों में से 6 व्यक्तियों की मृत्यु हुई। बाद में ये गलत पहचान का मामला पाया गया। जो 2 लोग घायल हुए थे उन्हें सेना द्वारा ही इलाज हेतु नजदीकी स्वास्थ्य केंद्र में ले जाया गया। यह समाचार प्राप्त होने के बाद स्थानिक ग्रामीणों ने सेना की टुकड़ी को घेर लिया, 2 वाहनों को जला दिया और उन पर हमला किया। इसके परिणाम स्वरूप सुरक्षा बल के 1 जवान की मृत्यु हो गई तथा कई अन्य जवान घायल हो गए। अपनी सुरक्षा में तथा
भीड़ को तितर बितर करने के लिए सुरक्षा बलों को गोली चलानी पड़ी, जिससे 7 और नागरिकों की मृत्यु हो गई तथा कुछ अन्य घायल हो गए। स्थानीय प्रशासन और पुलिस ने स्थिति को सामान्य करने के प्रयास किए हैं। अभी स्थिति तनावपूर्ण लेकिन नियंत्रण में बनी हुई है। पुलिस महानिदेशक नागालैंड और आयुक्त नागालैंड ने दिनांक 5/12/21 को घटनास्थल का दौरा किया। ताजिद पुलिस थाने में घटना के बारे में प्राथमिकी दर्ज की गई है और मामले की गंभीरता को ध्यान में रखते हुए సాయుధ దళాల పతాక దినోత్సవం నిధికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విరాళం ఇచ్చారు. ఏపీ సైనిక్ వెల్ఫేర్ డైరెక్టర్ బ్రిగేడియర్ వి వెంకటరెడ్డి, విఎస్ఎం రిటైర్డ్ సైనిక సంక్షేమ శాఖ ఉన్నతాధికారులు మంగళవారం ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా బ్రిగేడియర్ వి వెంకటరెడ్డి సీఎం జగన్ కి జ్ఞాపికను అందజేశారు. తెలంగాణ రాష్ట్రం భద్రాచలంలోని సీతారామచంద్ర స్వామి ఆలయాన్ని మంత్రి కొడాలి నాని సోమవారం కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. భద్రాద్రి రాముడికి ప్రత్యేక పూజలు చేశారు. స్వామివారి కోసం చేయించిన 13 లక్షల విలువైన స్వర్ణ కిరీటాన్ని ఆలయ కార్యనిర్వహణాధికారి శివాజీకి మంత్రి అందజేశారు. అనంతరం పండితులు వేదాశీర్వచనం చేసి స్వామివారి ప్రసాదాలను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి కొడాలి నాని మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలు సుఖ సంతోషాలతో విరసిల్లాలని, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి అహర్నిశలు శ్రమిస్తున్న సీఎం జగన్ కు అవసరమైన శక్తిని ప్రసాదించాలని సీతారామచంద్ర స్వామిని ప్రార్థించినట్లు చెప్పారు. ప్రతిపక్ష నేత చంద్రబాబుకు మీడియా మైక్లో కనిపిస్తే రెచ్చిపోతారని, కడుపు మంట వెళ్లగక్కుతారని మంత్రి బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. ప్రభుత్వంపై బురద చల్లడమే ఆయన పనిగా పెట్టుకున్నారన్నారు. చిత్తశుద్ధి పనిచేయాలనే తపన ఆయనలో లేదని దుయ్యబట్టారు. తాను అబద్ధాలు ఆడుతున్నానని బుచ్చయ్య చౌదరి చెప్తున్నారని, ధైర్యం ఉంటే చర్చకు రావాలంటూ సవాల్ విసిరారు. తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన సోమవారం మాట్లాడారు. రాజ్యాంగ పరిధిలో బాబు పాలన చేస్తే 23 సీట్లకు ఎందుకు దిగజారని ప్రశ్నించారు. కాల్ మనీ సెక్స్ రాకెట్లో మునిగిన తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలను తప్పించేందుకు 2016లో 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేస్తామంటూ జీవో ఇచ్చి 2019 వరకు తొక్కిపెట్టారని చెప్పారు. అంబేద్కర్ విగ్రహం పేరుతో డైవర్షన్ ప్లాన్ అమలు చేశారని, విగ్రహం ఆకారం కూడా లేకుండా అధికారంలో ఉన్న మిగతా 3 ఏళ్లు డ్రామా ఆడారన్నారు. ఇప్పుడు మళ్లీ బాబు అంబేద్కర్ గుర్తొచ్చారని మండిపడ్డారు. విజయనగరం వ్యక్తులు భాషా సంస్కృతి గురించి బాబు విమర్శలు చేస్తున్నారని, వారిలాగా మోసం, దగా, వంచనతో రాజకీయాలు చేయబోమన్నారు. ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు అందరికీ తెలిసే ఉంటుంది, నేను చెప్పక్కర్లేదు ఆయన గురించి. అంటే ప్రతిపక్ష నాయకుడే చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో అంతే అని చెప్పక్కర్లేదు అనే విషయం, అంతే తప్ప ఇంకేం కాదు. ఇంతకుముందు ఆయన మాట్లాడారు. ఆయనకి ఏం అలవాటు, ఈ మధ్యకాలంలో నేను చూస్తాను ఆయన్ని, ఏదైనా ఒక అకేషన్, అది మంచిదా చెడుదా, లేకపోతే ఒక భౌతిక కార్యక్రమమా, లేకపోతే ఎవరైనా పరంపదించి వాళ్ళని చూడడానికి వెళ్తున్నప్పుడు కార్యక్రమ, లేదా వర్ధంత, లేదా జయంత అనేది కాకుండా సందర్భం మైకులు ఉంటే, టీవీల ముందు కనిపిస్తే, పత్రికా సోదరులు కనిపిస్తే వెంటనే ఆయన వచ్చి ప్రభుత్వం మీద విరుచుకుపడడం అనేది ఒక ఆనవాయితీ. ఆయన కడుపులోని బాధని, మంటని అవన్నీ వెలగెక్కియాలి. అది వెలగెక్కి మొన్నటి రోజున రోషయ్య గారు భారతదేశాన్ని ఆయన వాళ్ళ వెళ్ళిన నేపథ్యంలో ఆయన మాట్లాడో చూసాం. మరి ఈరోజు అంబేద్కర్ గారి వర్ధంతినాడు ఆయన మాటలు చూస్తున్నాం. 120 సంవత్సరాలు సందర్భంగా ఆయన తాలూకా విగ్రహాన్ని వచ్చి 125 అడుగుల విగ్రహాన్ని మరి నేను 2016లో జీవో ఇచ్చాను. 2016లో జీవో ఇచ్చి దాన్ని ఏర్పాటు చేయడానికి ప్రారంభించాను.
అని చెప్పాడు. దాంతోపాటు ఇంక 2-3 చెప్పాడు. రాజ్యాంగం గురించి, రాజ్యాంగం అంత మంచిదైనప్పటికీ కూడా అమలు జరిపేవాళ్ళు సరైన వాళ్ళు కాకపోతే అది భ్రష్టు పట్టిపోద్ది, దానికి అనర్థాలు వస్తాయని చెప్పడం మాట కూడా జరిగింది. అలాగే ఇంకేవో మాట్లాడారు. సరే ఒకటిగా సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉద్యోగుల పక్షపాతి అని ప్రభుత్వ సలహాదారు ఎన్జీఓ మాజీ అధ్యక్షుడు చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. ఉద్యోగులు ప్రజలందరి మన్ననలతో జగన్ ముఖ్యమంత్రి అయ్యారని ఒక ప్రకటనలో చెప్పారు. త్వరలోనే పీఆర్సీ ఇవ్వాలని అధికారులను సీఎం ఆదేశించారని తెలిపారు. సీఎం జగన్ అధికారంలోకి వచ్చిన వెంటనే అడక్కపోయినా 27% మధ్యంతర వృత్తిని ఇచ్చారని తెలిపారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేశారన్నారు. గ్రామ సచివాలయాల్లో అతి తక్కువ కాలంలో 1.30 లక్షల మందిని పారదర్శకంగా నియమించడం గొప్ప విషయమన్నారు. కరోనా మహమ్మారితో ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉందని, అందువల్లే ఉద్యోగులకు అందవలసినవి సకాలంలో అందలేదన్నారు. కోయిలకుంట్ల పట్టణంలోని కుందు నదిపై అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం నిర్మించిన బ్రిడ్జిని ఆధునీకరించి బనగానపల్లి నియోజకవర్గ ఆ శాసనసభ్యులు కాటసాని రామరెడ్డి గారు ప్రారంభించడం జరిగింది. అనంతరం బాబాసాహెబ్ అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులను అర్పించడం జరిగింది. సందర్భంగా రేపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు కాటసాని రామరెడ్డి గారు మాట్లాడుతూ 100 సంవత్సరాల క్రితం బ్రిటిష్ వారు నిర్మించిన బ్రిడ్జి 2009వ సంవత్సరం వరకు పట్టణ వాసులకు ప్రధాన రహదారిగా ఉండేదని, ఆ తర్వాత కొత్తగా నిర్మించిన బ్రిడ్జి మీద రాకపోకలు సాగడంతో బ్రిటిష్ వారు నిర్మించిన బ్రిడ్జి శిథిలావస్థకు చేరుకోవడంతో కోరుట్ల పట్టణానికి చెందిన మన కోవెలకుంట్ల గ్రూప్ సభ్యులు కాటసాని రామరెడ్డి గారిని బ్రిటిష్ వారు నిర్మించిన బ్రిడ్జిని ఆధునీకరించాలని వినతి పత్రాన్ని అందచేత తాను తన వంతు సహకారం అందించి నేడు ప్రారంభించడం జరిగిందని చెప్పారు. 1918లో మొదలుపెట్టి 1919 అక్టోబర్ నెలలో బ్రిడ్జిని అప్పటికే ఈ డిస్ట్రిక్ట్ బోర్డు కలెక్టర్ సిఎఫ్ బ్రాకెన్ వారి ప్రారంభించడం జరిగిందని చెప్పారు. నేడు కోవెలకుంట్ల పట్టణ వాసుల కళ నెరవేరిందని, దాని మీద వాకింగ్ ట్రాక్ ను ఏర్పాటు చేయడంతో కోవెలకుంట్ల పట్టణ ప్రాంత వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారని చెప్పారు. ఒక్క సెకండ్ ఓకేనా? కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో ఈరోజు ఉదయం కోవిడ్ థర్డ్ వేవ్ ఎదుర్కొనేందుకు సంసిద్ధతపై జీజీహెచ్ సూపరింటెండెంట్ కర్నూలు మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ డిఎంహెచ్ఓ నంద్యాల జిల్లా ఆసుపత్రి ఏరియా ఆసుపత్రి కమ్యూనిటీ హెల్త్ సెంటర్ వైద్య అధికారులతో సమీక్షను నిర్వహించారు. కర్నూలు జిల్లా కలెక్టర్ పి కోటేశ్వర ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కోవిడ్-19 థర్డ్ వేవ్ పై జిల్లాలోని అధికారులు వైద్య సిబ్బంది తగిన జాగ్రత్తలతో అప్రమత్తంగా ఉండాలని, అలాగే ముందు జాగ్రత్తగా పాటించే విధంగా ప్రతి ఒక్కరికి కోవిడ్ నిబంధనలు పాటించే విధంగా సంబంధిత అధికారులు చర్యలను గైకొనాలని కర్నూలు జిల్లా కలెక్టర్ కోటేశ్వరరావు అధికారులను సూచించారు. సమీక్షలో జాయింట్ కలెక్టర్ రెవెన్యూ మరియు రైతు భరోసా రామసుందర్ రెడ్డి తదితర అధికారులు పాల్గొన్నారు.
మంచిర్యాల జిల్లా మందమరి డివిజన్ అన్ని డిపార్ట్మెంట్ల కార్మికులు ఎస్ఆండ్పీసీ వర్క్షాప్ రెస్క్యూ సిబ్బంది కార్మికులు భద్రతలో భాగంగా సింగరేణి హైస్కూల్ మైదానం నుండి కార్మికులు హెల్మెట్ ర్యాలీని ఏరియా జీఎం చింతల శ్రీనివాస్ ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ ద్విచక్ర వాహనంపై వచ్చే వారందరూ ఇంటి నుండే భద్రతను పాటించాలని ఆర్కేపీ సిహెచ్పి యందు హెల్మెట్ అవగాహన సదస్సును పిలుపు మేరకు అన్ని గనులు డిపార్ట్మెంట్లలో హెల్మెట్ ర్యాలీ నిర్వహించారు. బైక్ ప్రమాదాలలో 80% శిరస్సు ప్రమాదంలో చనిపోతున్నారని, శిరస్త్రావణం ధరిస్తే మీ కుటుంబం రక్షించబడుతుందని అన్నారు. ఒక చిన్న సెల్ ఫోన్ కే స్క్రీన్ గార్డ్ పెడుతున్నాం, కానీ మన ముఖానికి సేఫ్టీ గార్డ్ పెట్టకపోవడం మన నిర్లక్ష్యంగా ఉండకూడదు అన్నారు. రక్షణ ఒక అలవాటుగా మారితే మనం ఇంటిలో, పనిలో, గనిలో, మదిలో పాటిస్తాం. కాబట్టే ఇంటి వద్దనే ఉండి రక్షణ అనే నినాదంతో ఈ కార్యక్రమం నిర్వహించామని తెలిపారు. ముందు నడుపుతూ మనము మన కుటుంబ సభ్యుల్ని ఆరోగ్యంగా ఉంచుతూ మన సంస్థ అభివృద్ధిలో మనం పాటుపడుతూ ఉన్నాం. దీంట్లో భాగంగా మనం సంస్థలో సుమారు 70% మంది వరకు ఉద్యోగులు 2 వీలర్పై ప్రయాణం చేస్తూ ఉన్నారు. చాలా మటుకు కొందరు 4 వీలర్స్ ఉన్నాయి, కొందరికి అతి తక్కువ మందికి, ఇంకా చాలా తక్కువ మంది మనకు ఆర్టీసీ బస్సులలో కానీ పనిచేస్తూ వస్తూ వాళ్ళ విధుల్లో పాల్గొంటూ ఉన్నారు. అయితే 2 వీలర్ వాడుతున్నప్పుడు వాడాల్సిన మినిమం పీపీఈ అంటే పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్ వాడాలి అన్న ఉద్దేశంతో అందరు ఉద్యోగుల్లో చాలా చక్కటి సంకల్పాన్ని కల్పించే ఉద్దేశంతో గౌరవనీయులు గురువయ్య గారు, జిఎం సేఫ్టీ కార్పొరేట్ గారి ఆదేశాల మేరకు అన్ని మైన్స్ డిపార్ట్మెంట్లలో ఈ బైక్ ర్యాలీని మనం నిర్వహించాము. దాంట్లో భాగంగా నేడు మగ బైక్ ర్యాలీ నిర్వహించడానికి మనం అన్ని రకాలుగా సన్నద్ధమయ్యాం. దీంట్లో ముఖ్యంగా ఎస్ఎన్పిసి రెస్క్యూ ఓదల్ గారు ముఖ్యంగా ఈ కార్యక్రమ సూత్రధారి, అట్లాగే భూషణ్ గారు, జస్సారెడ్డి గారు, ప్రభాకర్ గారు, కుష్మ గారు, రవి గారు మరియు ఎస్ఎన్పిసి రమేష్ గారు, అందరికీ శుభోదయం. ఇంత చక్కటి కార్యక్రమం ముఖ్యంగా మనం పెద్దలు చాలా మటుకు చెప్తూ ఉంటారు. ఎన్నో జన్మల పూర్వజన్మ సుకృతంతోనే మన మానవ జన్మ ఇస్తాం. ఆ మానవ జన్మలో కూడా ఎలాంటి న్యూజిలాండ్ తో జరిగిన టెస్ట్ సిరీస్ 1.0 తేడాతో కైవసం చేసుకుని జోరు మీదున్న టీమిండియా సౌత్ ఆఫ్రికా టూర్కు బయలుదేరనుంది. ఒమిక్రాన్ నేపథ్యంలో ఆలస్యంగా ప్రారంభం కానున్న టూర్లో ఇరు జట్ల మధ్య డిసెంబర్ 26 నుంచి తొలి టెస్టు జరగనుంది. నేపథ్యంలో బీసీసీఐ సౌత్ ఆఫ్రికా పర్యటనకు వెళ్లనున్న టీమిండియా జట్టును ప్రకటించనుంది. కెవీస్తో సిరీస్ ఆడిన టీమిండియా జట్టునే దాదాపు కొనసాగించనుంది. అయితే ఫామ్ లేమితో తంటాలు పడుతున్న రహానేకి మరో అవకాశం ఇస్తుందో లేదో వేచి చూడాలి. గాయంతో బాధపడుతున్న శుభ్మన్ గిల్ పరిస్థితిపై ఇంకా క్లారిటీ రాలేదు. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్ ఆకాష్ చోప్రా సౌత్ ఆఫ్రికా పర్యటనకు వెళ్లనున్న టీమిండియా టెస్టు జట్టును ఎంపిక చేశాడు. 15 మందితో కూడిన జట్టులో 11 మందిని తుది జట్టుగా ఎంపిక చేసి మిగతా 4 రిజర్వుగా ఎంపిక చేశాడు. జట్టు విషయానికి వస్తే రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ను ఓపెనర్లుగా ఎంపిక చేశాడు. ఇక 1 డౌన్లో చతేశ్వర్ పూజారా, 4వ స్థానంలో కోహ్లీ, 5వ స్థానంలో రహానేకు బదులు శ్రేయాస్ అయ్యర్ను ఎంపిక చేస్తాడు. వికెట్ కీపర్గా రిషబ్ పంత్కు అవకాశం ఇచ్చిన చోప్రా ఆల్రౌండర్లుగా జడేజా, అశ్విన్లకు చోటు కల్పించాడు. ఇక పేసర్లుగా బ్రూమా, షమి, సిరాజ్లను ఎంపిక చేశాడు. మయాంక్ అగర్వాల్, హనుమా విహారీ, శార్దుల్ ఠాగూర్, ఉమేష్ యాదవ్లను రిజర్వ్ ప్లేయర్లుగా ఎంపిక చేశాడు. ఇక ఈ జాబితాలో అజింక్య రహానే, గిల్లకు చోటు దక్కలేదు. దర్శక ధీరుడు రాజమౌళి చిత్రం అంటేనే అంచనాలు రేంజ్లో ఉంటాయని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అలాంటిది యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్లతో రాజమౌళి ఓ సినిమా తెరకెక్కిస్తున్నారంటే ఆ సినిమాకు అంచనాలు అంతకు మించి ఉన్నట్లుగా ఉంటాయి. వీరి ముగ్గురి కాంబినేషన్లో వస్తున్న RRR పై సినిమాకు బడ్జెట్కు మించిన ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. జనవరి 7, 2022 వస్తున్న ఈ సినిమా సంక్రాంతి సీజన్కు అదిరిపోయే ఆరంభాన్ని ఇవ్వబోతుందని టాలీవుడ్ గట్టిగా నమ్ముతోంది. ఈ నెల 9న ట్రైలర్ రాబోతుంది. ఈ ట్రైలర్ ను తెలుగు రాష్ట్రాలలో ప్రధానమైన థియేటర్లలో దర్శించబోతుంది. చిత్ర బృందం ఈ సినిమా విడుదలకు కూడా కనివిని ఎరుగని రీతిలో ప్లాన్ చేస్తున్నారు. మేకర్స్ ఒక్క అమెరికాలోనే 1000కి పైగా మల్టీప్లెక్స్లు బ్లాక్
చేశారని సమాచారం. అగ్రరాజ్యంలో భారతీయ సినిమా ఈ స్థాయిలో ఎప్పుడు విడుదల కాలేదని, ఓ రకంగా RRR చిత్రం రికార్డు క్రియేట్ చేయబోతుందని ఫిల్మ్ నగర వర్గాలు చెప్తున్నాయి. ఇదిలా ఉంటే అభిమానుల్లో జోష్ నింపడానికి సోమవారం డిసెంబర్ 6న 2 సర్ప్రైజ్లు అందించింది. చిత్ర బృందం ఎన్టీఆర్, రామ్ చరణ్ పాత్రలకు సంబంధించిన కొత్త పోస్టర్లను విడుదల చేసింది. ఇద్దరు హీరోలు చాలా పవర్ఫుల్ గా లుక్ లో కనిపించి అభిమానులు, సినీ ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉన్నారు. ఈ సినిమా సుమారు 450 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కనుంది. ఏషియన్ మార్కెట్లు కోలుకోవడంతో దేశీ మార్కెట్లు సైతం లాభాల బాట పట్టాయి. ఇటు సెన్సెక్స్ అటు నిఫ్టీలో బ్లూ చిప్ కంపెనీల షేర్ల ధరలు పెరగడంతో మార్కెట్లో ఆశాజనక వాతావరణం నెలకొంది. మరోవైపు RBI ద్రవ విధాన కమిటీ సమావేశం సైతం మార్కెట్ అనుకూల నిర్ణయాలు తీసుకుంటుందనే వార్తల నేపథ్యంలో దేశీ సూచీలు లాభాలను పొందుతున్నాయి. మంగళవారం ఉదయం BSE సెన్సెక్స్ 57,125 పాయింట్లతో ప్రారంభమైంది. ఆ తర్వాత వరుసగా పాయింట్లు పొందుతూ పోయింది. ఉదయం 10 గంటల సమయంలో 541 పాయింట్లు లాభపడి 57,288 పాయింట్ల దగ్గర ట్రేడ్ అవుతోంది. NSE నిఫ్టీ 156 పాయింట్లు లాభపడి 17,068 పాయింట్ల దగ్గర కొనసాగుతోంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. భారత్ చేరుకున్న రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, ప్రధాని మోదీతో సమావేశం. దొంగే దొంగ అని అరిచినట్లు కేసీఆర్ వ్యవహరిస్తున్నారని విమర్శించిన బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్. సాయుధ దళాల పతాక దినోత్సవ నిధికి సీఎం జగన్ విరాళం. భద్రాచలం సీతారామచంద్ర స్వామికి మంత్రి కొడాలి నాని కానుక, 13 లక్షల విలువ చేసే కిరీటం సమర్పణ. రహానే గిల్ కు షాక్, ఆకాష్ చోప్రా ఫేవరెట్ జట్టులో దక్కని చోటు. లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్. మంగళవారం ఉదయం BSE సెన్సెక్స్ 57,125 పాయింట్లతో ప్రారంభం. ఇవి రోజు బులెటిన్లోని అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే.